ఓం శ్రీ గణేశాయ నమః. విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడు, జ్ఞానప్రదాత శ్రీ గణపతి బప్ప మన యొక్క అందరినీ ఆశీర్వదించుగాక. రేపటి ఈ యొక్క పవిత్ర దినములో గణపతి మహిమ గురించి ఒక చిన్న కథ చెప్తాను, వినండి. ఒకసారి దేవతలందరూ కూడా ఒక మహాయజ్ఞాన్ని ప్రారంభించారు. కానీ యజ్ఞం ప్రారంభమైన ప్రతిసారి ఏదో ఒక అడ్డంకి వచ్చేది. ఆశ్చర్యపోయిన దేవతలందరూ కూడా బ్రహ్మదేవుని అడిగారు. అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా చెప్పుచూ ఉన్నాడు: ఏ శుభకార్యములైతే చేయాలనుకుంటున్నారో ముందుగా గణపతిని ప్రార్థించాలి అని చెప్పాడు. అప్పుడు దేవతందరూ కూడా భక్తితో ఓం గం గణపతయే నమః అని జపించారు. వెంటనే అన్ని విఘ్నాలు కూడా తొలగిపోయాయి. యజ్ఞం విజయవంతమైనది. అందుకే మన యొక్క సాంప్రదాయంలో ప్రతి శుభకార్యాన్ని ముందు గణపతిని పూజిస్తాము. గణపతి మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తాడు. పెద్ద చెవులు అంటే మంచి విషయాలు వినాలి, చిన్న కళ్ళు అంటే ఏకాగ్రత ఉండాలి, పెద్ద పొట్ట అంటే సంతోషంగా ఉండాలి, చిన్న నోరు అంటే తక్కువగా మాట్లాడాలి. ఈరోజు మనం భక్తితో గణపతిని ప్రార్థిస్తే మన యొక్క జీవితంలో అన్ని అడ్డంకులు కూడా తొలగిపోయి విజయాలు వస్తాయి. చివరగా అందరం కూడా కలిసి ఒక్కసారి జపిద్దాం: ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః. మంగళం మూర్తి మోరియా.